సింగపూర్లో మెరీనా బే శాండ్స్ మనకి షిప్ బిల్డింగ్ అంటారు కదా, ఆ షాపింగ్ మాల్ లోపలైతే మనకి బే ఫ్రంట్ ఎంఆర్టీ దిగి బయటకు వస్తే ఎంఆర్టీ బయటనే ఉన్న షాపింగ్ మాల్స్లో అయితే క్రిస్మస్ డెకరేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఇది ఎంట్రన్స్ నుంచి అయితే వెనకాతల మొత్తం ఈ చివరి నుంచి షాపింగ్ మాల్ చివరి వరకును కంప్లీట్గా ఈ షాపింగ్ మాల్ అంతా కూడా ఇప్పుడు డెకరేట్ చేశారు క్రిస్మస్ కోసం. బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీస్తోని ఇక చూస్తున్నారా వెనకాతలు ఇలాంటి ట్రీసే మొత్తం అన్నీ కూడా నా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ వెనకాతలు కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కంప్లీట్గానే. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కిందన షాంపెయిన్ రైడ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా, చిన్న బోట్స్లోనైతే కపుల్స్ కానీ ఎవరైనా సరే టికెట్ బుక్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు. కంప్లీట్గా 3 floors పైకి ఎక్కి అక్కడి నుంచి వీడియో రికార్డ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది లైటింగ్తోని. హ్యాంగింగ్ క్రిస్మస్ ట్రీస్ అవి కూడా. ఇది డే టైం లైటింగ్ అనేది. డే టైంలోనే ఇంత బ్రైట్గా ఉంటే నైట్ టైం అనేది ఎంత అందంగా ఉంటుందో ఒకసారి ఇమేజిన్ చేసుకోండి. నా వెనకాతలంతా కూడా మీకు లైటింగ్ మొత్తం షాపింగ్ మాల్ అంతా పైన కూడా చూడండి ఎలాగే హ్యాంగ్ చేశారో. ఇవన్నీ కూడా మనకి క్రిస్మస్ ట్రీస్. క్రిస్మస్ కోసం ఇప్పుడు డిసెంబర్ మంత్లోనైతే ఇక్కడ డెకరేషన్ అయితే చేశారు చూడండి. ఇదంతా కూడా డియర్ అనే ఒక కంపెనీ ఆ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు డిఫరెంట్ థీమ్స్తోని. ఈ ఇయర్ అయితే ఇలాగ ఎంట్రన్స్లోనైతే మనకి ఎగ్జిబిషన్ లాగా వాడి బ్రాండ్ని అయితే ప్రమోట్ చేసుకుంటున్నారు. చాలా గోల్డ్ కలర్లో ఇక్కడ లైట్నింగ్ అది పెట్టి అందరూ వచ్చి ఫొటోస్ అవి తీసుకొని చాలా బాగా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో మస్ట్ విజిట్ ప్లేస్ అయితే ఇది. ఈ టైంలోనైతే జస్ట్ వన్ టైం అయినా సరే చూడాలి. చూడండి మనకి క్రిస్మస్ ట్రీ లాగా మొత్తం గోల్డ్ కలర్లోనే అంత ఎత్తులో పెట్టి వాడి బ్రాండ్ నేమ్ని అయితే హైలైట్ చేస్తూ బాగా ప్రమోట్ చేసుకున్న అందరూ వచ్చి ఫోటోలు అవి తీసుకొని ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లో అయితే పోస్ట్ చేస్తున్నారు. సో ఈ వీడివి పెర్ఫ్యూమ్స్ లిప్స్టిక్స్ అలా బ్యూటీ ఐటమ్స్ అన్నీ కూడా వీడియో సెల్ చేస్తారు. సో చాలా చాలా గట్టిగానే ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎంత అందంగా ఉందో చూడండి. These lips